ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పేషెంట్ కి స్పృహ వచ్చింది మేడం. అవునా డాక్టర్ గారు, ఇప్పుడు ఎలా ఉంది? కోమాలోంచి ఇంత తొందరగా బయటకు వస్తాడని అనుకోలేదమ్మా. సమయానికి ఈ అమ్మాయి హాస్పిటల్కి తీసుకొచ్చింది కాబట్టి నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు. కాస్త ఆలస్యమైనా హాస్పిటల్కి వచ్చేలోపే నీ ప్రాణాలు పోయేవి. ఈవినింగ్ వరకు అబ్జర్వ్ చేసి డిశ్చార్జ్ ఎప్పుడు అనేది అప్పుడు చెప్తానమ్మా. అలాగే సార్. నర్స్, ఆ రూమ్లో పేషెంట్ పరిస్థితి ఏంటి? నిజం చెప్తావా లేదా? చెప్పవే 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 చెప్పు 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 నిజం చెప్పు. నీ విషయంలో ఎన్ని తప్పులు చేశానమ్మా, ఎంత దారుణంగా ప్రవర్తించాను. అలాంటిది నా ప్రాణాలు కాపాడావా? చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. అయ్యో, ఆపదలో ఉన్నప్పుడు అవతల వాళ్ళ తప్పుల గురించి కాదు, వాళ్ళ ప్రాణాల గురించి ఆలోచించాలి. ప్రాణం పోతే తిరిగి తీసుకురాలేం కదా. నీ ప్రాణం తీయాలనుకున్నాను, నా ప్రాణం గురించి ఆలోచించావా అమ్మా? జరిగిపోయిన దాని గురించి వదిలేయండి. నేను శోభాచంద్ర గారి కూతునని చెప్పారు కదా. ఆ మాట నేను చెప్తే ఎవరు నమ్మరు. మా నాన్నకి మీరు చెప్తారా? ఎందుకు చెప్పనమ్మా? ఇప్పుడు దాకా తప్పులు చేయడమే వృత్తిగా బతికాను. నా ప్రాణాలు కాపాడిన నీకోసం ఈ ఒక్క మంచి పని చేసి నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.